వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. మన స్రవంతి కథని ఫాలో అవుతున్నారా? చాలా తక్కువ మందే ఫాలో అవుతున్నారండి. అంటే ఈ మధ్య నేను స్టోరీస్ పెట్టడం లేదు కదా, అందువల్ల అలవాటు తప్పిపోయింది అనుకుంటా. అందరూ అతిథి కిషోరం సీరియల్ని పెట్టమని అడుగుతున్నారండి. కానీ ఆ స్టోరీ రైటర్కి తన స్టోరీని ఎవరు చదవటం కానీ ఇలా యూట్యూబ్లో అప్లోడ్ చేయటం ఇష్టం లేదట. నాకు మెసేజ్ పెట్టారు. అందుకని నేను ఆ స్టోరీని డిలీట్ చేశాను. ఏమీ అనుకోవద్దండి, ఇక ఆ కథని నేను పెట్టలేను. సరే, ఇక ఈరోజు మన స్రవంతి కథలోకి వద్దామా? ముందు భాగంలో ఏం జరిగిందో గుర్తుంది కదా. మన స్రవంతి అత్తగారు పల్లెటూరుకు వెళ్ళి అక్కడి నుంచి తన బావని తీసుకుని వస్తుంది ఇంటికి. అతనికి ఏదో ఉద్యోగం చూపించమని కొడుకుని అడుగుతుంది. సరేనని అంటాడు వేణు. ఇక్కడే ఉంటాడు ఒక నెల రోజులు అని చెప్తుంది. ఇక ఆ ఇంట్లోనే ఉంటాడు. కానీ వాళ్ళిద్దరిని చూడకూడని స్థితిలో చూస్తుంది మన స్రవంతి. దాంతో స్రవంతి కోపం వస్తుంది. అత్తగారిని ఏమీ అనలేక అతన్నే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్తుంది. సరేనని అతను కూడా వెళ్ళిపోతాడు. ఇక అక్కడి నుంచి స్రవంతి మీద పగబడుతుంది వాళ్ళ అత్తగారు. ఇంకా ఏమేం చేస్తుందో ముందు ముందు చూద్దాం. ఇక మొన్నటి వరకు జరిగింది ఒక ఎత్తు, ఇక నుంచి జరిగేది ఒక ఎత్తు అన్నట్టు నాగలక్ష్మి స్రవంతిపై పగబట్టింది. కారణం తన ప్రియుడిని దూరం చేయటమే. అప్పటిదాకా దేవతగా ఉన్న స్త్రీ కూడా ఏ కారణం చేతనైనా అఫెండ్ అయితే ఆమె డేంజరస్ క్రియేటర్ అని అర్థ అయిపోతుంది. నా పుట్టింటి వాళ్ళని గెంటేస్తావా? చూస్తా, నా కొడుకుని ఒళ్ళో వేసుకుని ఆడిస్తున్నావు. ఈ నాగలక్ష్మి అంటే ఏమిటో చూద్దువు అని డైరెక్ట్ అటాక్ దిగింది కోడలిపై. మీరు చేసింది బాగుందా? మీకు అసలు ఏం చేశారో అర్థమవుతోందా? ఛీ, ఇంత జీవితం గడిపి వద్దులేండి, మీతో వాదన నాకు అనవసరం. మీతో మాట్లాడాలన్నా నాకు అసహ్యంగా ఉంది. మీరు చేసేదేదో చేసుకోండి. ఇక మీ అబ్బాయి వలలో వేసుకోవటం అంటారా? అది అంత నిజమైతే మీరు చేసిన పనికి ఇప్పటికే వీధిలో ఉండేవారు అని రిటార్ట్ ఇచ్చింది స్రవంతి. ఇలాంటి సంభాషణ వేణుగోపాల్ దాకా వెళ్లకుండా ఇద్దరు ఆడాళ్లు చూసుకుంటున్నారు. స్రవంతి ఏదన్నా కొనుక్కొని రావడానికి వీధి చివరికి వెళ్ళినప్పుడు కొడుకు దగ్గర చేరేది నాగలక్ష్మి. నాయనా వేణు, నిన్ను అపురూపంగా చూసుకున్నా. నీకు ఇష్టమని అన్నామని ఆ పిల్లని ఇచ్చి నీకు పెళ్లి చేశా. రాక రాక పుట్టింటి నుంచి ఓ చుట్టం వస్తే అతన్ని వారం లోపలే గెంటేస్తుందా? దాని ఆటలు అలా సాగుతున్నాయి. అదెందుకు వెళ్ళిపోమందో తెలుసా? నీకు తెలియదు. నువ్వు నీ మానానా నువ్వు ఆఫీస్కి పోతావు, అది ఆ చలపతి రూంలో చేరుద్ది. ఒకటే కబుర్లు నవ్వులును. అలా చేయొచ్చా అన్నదానికి నా మీద ఇంత ఎత్తున లేచింది. ఈ కలిచేష్టలు నేను చూడలేనమ్మా, అబ్బాయికి చెప్పేస్తా అన్నా. అంతే, ఆ చలపతిని తరిమేసిందో ఎక్కడన్నా ఉండమందో ఎవరికి తెలుసు? అయినా నేనెందుకు మీ మొగుడు పెళ్ళాల మధ్యలో దూరటం? నీకే తెలుస్తుంది అన్నది నాగలక్ష్మి. ఏంటమ్మా ఈ మాటలు? స్రవంతి గురించా నువ్వనేది? చలపతిని తండ్రిలా అనుకునే మనిషి. ఇల్లు అల్లరిపాలు చేయకండి ఇద్దరూను అని విసుక్కున్నాడు వేణు. తల్లిని వేరే ఉండమని చెప్పలేడు, స్రవంతిలో తప్పి అనలేడు. స్రవంతికి వేణు వెళ్ళిపోయాక ఇక నాగలక్ష్మి వెటకారాలతో తల బొప్పి కట్టిపోతోంది. మనసంతా ఖరాబ్ అయిపోతుంది. తన రహస్య శృంగార లీల కొడుకుతో చెప్పలేకపోవటమే స్రవంతి వీక్నెస్ గా అర్థమైన నాగలక్ష్మి రెచ్చిపోతుంది. స్రవంతి ప్రవర్తనలో తేడా వేణుకి అర్థం కావటం లేదు. పక్క మీద అటు తిరిగి పడుకోవటం ఏమిటని అడిగితే తలనొప్పి అని, ఇవాళ మూడు లేదని ముడుచుకొని ఉండిపోవటం వేణుకి మరోలా అర్థమవుతోంది. నిజంగానే తల్లి చెప్పింది నిజమా? చలపతి బయటికి వెళ్ళిపోవటం వల్ల స్రవంతి ఇలా ప్రవర్తిస్తోందా అన్న అనుమాన బీజం అతని మనసులో మొలక వేసింది. బాగా ప్రేమించిన స్త్రీ పైన మగాడికి పొసెసివ్నెస్ బాగా ఉంటుంది. ఆమె మనసులో మరో ఉన్నాడని తెలిసినా, ఉన్నట్లు భావించినా ఆ సంసారం నరకమే. ఆ స్త్రీకి నిత్యం చిత్రవధ తప్పదు. నాగలక్ష్మి ఆ అగ్నికి ఆజ్యం పోస్తున్నది. ఇక వేణు కూడా ముభావంగా ఉండటం మొదలుపెట్టాడు.
ఇటు స్రవంతి భర్త ఎందుకు ముభావంగా ఉంటున్నాడు, అత్తగారు ఏం చెప్పిందో అన్న బాధతో అల్లాడిపోతుంది. ఓ రోజు అన్నాడు వేణు స్రవంతితో, చలపతి కనపడ్డాడు, డబ్బుకు బాగా ఇబ్బందిగా ఉంది అన్నాడు. ఏమన్నా సాయం చేయమంటాడు. మనమేం చేయగలం? ఎక్కడో ఓ షాప్లో జాబ్ దొరికిందట, తిరిగి ఇచ్చేస్తానన్నాడు. నా దగ్గర కూడా డబ్బు లేదు. అతని మాట స్రవంతి ఆలోచనలో ఏముందో జల్లెడ పట్టాలి అన్నట్లుంది. అవన్నీ నాకెందుకు చెప్తున్నారు మీరు? మీ అమ్మ కొడుకులు చూసుకోండి, నాకు చెప్పకండి. అదేంటి, నువ్వు ఈ ఇంటి మనిషివి కావా ఏంటి అలా మాట్లాడుతున్నావు? అయితే అతని విషయాలు నాకెందుకు, ఉంటే ఇవ్వండి లేకుంటే లేదు అన్నది స్రవంతి. వేణుకి కోపం వచ్చినట్లుంది, బయటకు వెళ్ళిపోయాడు. పక్కనున్న నాగలక్ష్మి వికటంగా నవ్వుకుంది. అప్పుడే ఏమైందే, నువ్వు నీ మొగుడుతో పగలు రాత్రి కొలకొచ్చా? నా బాధ ఏదో నేను పడుతుంటే తగుదునమ్మా అని దూరతావా? సరేలే చూస్తా అనుకుంది. మార్కెట్కి వెళ్ళింది సీత. ఆ రోజు ఉదయం 10 గంటలు. మనోరమ అని ఆమె క్లాస్మేట్ మార్కెట్లో కనపడింది. కూరగాయలు కొనే ధ్యాసలో ఉంటే తనే పలకరించింది స్రవంతిని. ఏమండీ స్రవంతి గారు, చాలా బిజీగా ఉన్నట్టున్నారు, మేం కనబడటం లేదు. అంతేలేండి, తమరంటే. ఇక ఆపవే, మేము తమరు అంటూ స్రవంతి అంటే ఇంతేనా నువ్వు అర్థం చేసుకున్నది? నువ్వు సంసారంలో పడ్డావు, ఇటు నేను, పైగా దూరం కదా మీ ఇల్లు. ఎలా ఉన్నావు, బాగున్నావా? బాగానే ఉన్నానే. నీ పెళ్లి తర్వాత మీ ఇంటికి వచ్చా, అదేగా చివరగా మనం కలవటం. ఏమైనా ఇష్టపడ్డవాడిని చేసుకున్నావు, సంతోషం. విశేషం చెప్తావా, వింటాం. పెళ్ళై 1 ఏడాది కాలే, చూపులతో చూలు వచ్చేస్తుందా ఏమిటే మనోరమ? ఆ రోజులు కావుగా ఏటికి ఒక శాల్తీని దింపటానికి. నిజమేలే, మీ అత్తగారు నిన్ను బాగా చూసుకుంటోందా? ఆమె నీకు అక్కలాగా ఉంటుంది కదూ? చూడ చక్కగా ఉంటది. నాకు భలే ముచ్చటేసింది. మా స్రవంతికి అత్తగారు కాదు అక్కగారు దొరికింది అని అనుకున్నాను కూడా. బాగానే ఉందే, హ్యాపీ. నీకొక మాట చెప్పాలి, ఏమీ అనుకోకపోతే. గద్దలగుంటలో మా ఆడపడుచు ఇంటికి ఓసారి వెళ్ళా. అక్కడ అచ్చం మీ అత్తగారు లాంటి ఆవిడే కనపడింది. నేను మా ఆడపడుచుకు చెప్పా కూడా, ఆమె అచ్చం మా ఫ్రెండ్ అత్తగారిలా ఉంది అని. ఆమె అలాగా అప్పుడప్పుడు ఆటోలో వస్తుంటుంది ఆ ఇంటికి. ఆ ఇంట్లో ఒక ఆయన ఒక్కడే ఉంటాడు. మరి ఎందుకు వస్తుందో, ఆ పెద్దావిడ చుట్టమేమో అన్నది మా ఆడపడుచు. అలాగా, మనుషులు పోలిన మనుషులు ఉంటారుగా అన్నది స్రవంతి. ఆమె మనసు పరిపరి విధాలా పోయింది. అంతే అయి ఉండొచ్చు, మీకు బంధువులు ఎవరన్నా ఉన్నారేమో గద్దలగుంటలో అనుకున్నా అన్నది మనోరమ. ఇక సంభాషణ పొడిగించటం ఇష్టం లేకపోయింది సీతకి. ఇంటికి ఎలా వచ్చిందో తెలీదు. అంతే, చలపతి ఈ ఊర్లోనే ఉన్నాడు, అది తెలుసు. కానీ ఈవిడ అక్కడికి ఇక్కడికి ఆస్పత్రికి అని వెళ్ళటం అసలు కారణం ఇదన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి? ఇవాళ మనోరమ, రేపు మరో వనజాక్షి. పరువు గంగలో కలిపేట్లుంది ఈవిడ. ఆ కొడుకు తల్లి విషయం ఏమన్నా చెప్పినా ఈగ వాళ్ళనిచ్చే మనిషి కాదు. నన్ను పెంచి పెద్ద చేసింది, ఎంత త్యాగం అంటాడు. కాబట్టి ఆయనకి చెప్పి కూడా వేస్ట్, తానే ఏదో చెయ్యాలి. మర్నాడు నాగలక్ష్మి లాయర్పేటలో ఎవరో స్నేహితురాలు ఉంది, పలకరించి వస్తా అని బయలుదేరింది. సరే అత్తయ్య అన్నది సీత. నాగలక్ష్మి బయలుదేరాక వెనక తను కూడా ఫాలో అయింది. నాగలక్ష్మి లాయర్పేటకి వెళ్ళలేదు, గద్దలకుంటకి వెళ్ళిపోయింది నేరుగా. ఒక ఇంటి ముందు ఆటో దిగి లోపలికి వెళ్ళిపోయింది. కాబట్టి మనోరమ చెప్పింది కరెక్ట్. తిరిగి వచ్చేసింది స్రవంతి. ఈ వ్యవహారాన్ని కట్ చేయాలి. వీలైతే అత్తగారిని పల్లెటూరికి పంపేయాలి. ఆ రోజు రాత్రి భర్త దగ్గర ఆ విషయం ఎత్తింది. స్రవంతి తన దగ్గర చిరాగ్గా మెసలటం, అటు తిరిగి పడుకోవటం ఈ మధ్య జరుగుతోంది. అకస్మాత్తుగా మళ్ళీ ఇవాళే కాస్త సయోధ్యగా మాట్లాడటం. స్రవంతి ప్రసన్నంగా ఉంటే వేణుకి సంతోషం. ఏమండి, మీరేమీ అనుకోకపోతే మీకు ఒక విషయం చెప్పాలి. ఏమిటది? చెప్పు స్రవంతి. మీ అమ్మగారు, అదే అత్తయ్య గారికి నేనంటే పడుతున్నట్లేదు, కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఆమెకి ఇబ్బందే కదా.
ఆమెకి ఎటు ఊర్లో పొలాలు అవి ఉన్నట్లుంది. అక్కడ ఉంచేస్తే ఎలా ఉంటుంది? ఓ, అదా స్రవంతి ప్రవర్తనకి కారణం అని వేణు భావించాడు. కానీ అతనికి తల్లి అంటే విపరీతమైన ప్రేమ. తల్లి తప్పు చేయదు. తప్పు చేసే అవకాశం తప్పు చేసే అవకాశం ఉన్న వయసులో కూడా జీవితాన్ని త్యాగం చేసి తనని పెంచింది, ప్రయోజకుడిని చేసింది. పేదపిల్ల అని తెలిసి కూడా స్రవంతిని పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడింది. ఆమెను వేరే చోటకి పంపమని ఇప్పుడు స్రవంతి ఉద్దేశమైతే తాను దానికి సిద్ధంగా లేడు. నా కోసం ఇంత త్యాగం చేసిన పెద్దావిడని నేను అపురూపంగా చూసుకోవాల్సింది పోయి వేరే చోటుకి పంపాలా? ఏంటి స్రవంతి నువ్వు? నీకు అమ్మలాంటిదే కదా. ఆమెకి ఎవరున్నారు చెప్పు? మళ్ళీ ఈ విషయం ఎత్తవద్దు. సర్దుకొని పోవటం నేర్చుకో. ఎంతో ఓర్పు కలదానివి అనుకున్నా. ఏంట్రా ఇది? మెల్లగానే చెప్పాడు వేణు స్రవంతిని దగ్గరికి తీసుకుంటూ. ఇక ఏమి చెప్పగలదు? మౌనంగా భర్త గుండెల్లో ఒదిగిపోయింది స్రవంతి. భర్త వెళ్ళిపోయాక ఇక అటునుంచి కాదు ఇటునుంచి నరుక్కుంటా రావాలి అనుకుంది. మరో మనోరమ ఇలాంటి పరువు పోయే విషయాలు నాతో మాట్లాడకూడదు. కామాతురాణం నలజ్జా నభయంలా వ్యవహరిస్తున్న ఆ ఇద్దరిని డీల్ చేయగల స్ట్రాటజీ ఏంటి అన్న ఆలోచనలో పడింది. చలపతి ఏమన్నా కనపడ్డా వేణు ఈ మధ్య అని అడిగింది నాగలక్ష్మి కొడుకుని ఏమీ తెలవనట్లు. లేదమ్మా, ఊరికేమన్నా పోయాడేమో. నేను ఆయన కోసం నౌకరీ వెతుకుతా ఉంటే అంతు లేకుండా చెప్పా పెట్టకుండా పోయాడు అన్నాడు వేణు. వెళ్ళిపోయిందాకా ప్రాణాలు తీసింది నీ పెళ్ళాం. మనల్ని నమ్మి వచ్చాడు చలపతి. అట్లా చేసింది. ఏమిరా నీ పెళ్ళానికి ఏమన్నా తిక్క ఉందా? అట్లా కాదులేమ్మా, పరాయి మగాడు ఇంట్లో 1 రోజు 2 రోజులంటే చేస్తారు. దానికి ఇబ్బంది అనిపించిందేమోలే. ఇవాళ కాకపోతే రేపు కనపడ్డా ఏంటి? ఏమన్నా డబ్బు సర్దుబాటు కావాలంటే చెయ్యి, తర్వాత నే ఇస్తాలే. నా కౌలు డబ్బులు వస్తాయిగా అంది నాగలక్ష్మి. పాపం వేణువుకు తెలియంది. ఇప్పటికే నాగలక్ష్మిని శారీరకంగా సంతృప్తి పరుస్తూ ఆమె కౌలు డబ్బులు స్వాహా మొదలు పెట్టాడు చలపతి. అతనికి డబ్బు కావాలి, నాగలక్ష్మికి ఆ కోరిక తీరాలి. సబబో కాదో స్రవంతి ఆలోచన ఇంకోలా ఉంది. ఒకరోజు నేరుగా గద్దలకుంట వెళ్ళిపోయింది. చలపతి ఇంట్లోనే ఉన్నాడు. మామయ్య గారు బాగున్నారా అన్నది స్రవంతి. ఏంటమ్మా నువ్విక్కడికి? నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలుసు? తెలుస్తాయిలే మామయ్య. అత్తయ్య మీరు మా కళ్ళకి గంతలు కట్టి చేసే పనులు కూడా తెలుసు. పిల్లి కళ్ళు మూసుకుంటే ఎవరూ చూడలేదనుకున్నట్లు ఉంది మీ వ్యవహారం. ఇది మంచిది కాదు. మీ ఇద్దరూ ఇష్టపడ్డారు, అవస్థలు పడుతున్నారు. అది మీ పర్సనల్ విషయం. కానీ ఆ విషయం మా చావుకు తెస్తున్నదే. మగవాళ్ళు మీదేం పోయింది? ఆమెకు తెలియాలి. రేపు ఒక మనవడో మనవరాలో పుడితే మా నాయనమ్మ ఇలాంటిదా అని తెలిస్తే ముఖం ఎక్కడ పెట్టుకుంటుంది? నిజమేలేమ్మా, నాకు ఇష్టమై చేయటం లేదు. తను ఒక రాకాసి. నేను బయటపడలేనేమో అనిపిస్తోంది. నాకు కావలసిన డబ్బు ఆమె ఇస్తున్న విషయం మీకు తెలియదు. ఒకవేళ నేను ఊరికెళ్ళిపోయినా నా వెనకే వచ్చేట్లుంది. ఇక నువ్వు అబ్బాయి ఏమన్నా జోక్యం చేసుకుంటే మారుతుందేమో. మేము ఆ పని చేయటానికే చూస్తాం. అంత చండాలం ఆమెతో మాట్లాడాలంటేనే నాకు ఏదోలా ఉంది. అలా కాదులే మామయ్య. ఇదిగో నా నెక్లెస్ 50,000 దాకా వస్తుంది. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, మళ్ళీ కనబడకూడదు అని హ్యాండ్ బ్యాగ్లో నుండి నెక్లెస్ తీసి ఇచ్చింది. భలే దానివమ్మా, నువ్వు ఇలాంటి పని చేయకూడదు. మీ ఆయనకి తెలిస్తే మీ ఇద్దరి మధ్య గొడవలు అవుతాయి. వద్దులేమ్మా, నేను ఎలాగోలా నాగలక్ష్మికి చెబుతానులే అన్నాడు చలపతి. కాదులేండి, దీన్ని ఇంకా సాగతీయటం నాకిష్టం లేదు. మీరు వెళ్తారో ఇద్దరూ కలిసే ఈ సమస్యని నేను ఫేస్ చేయలేను. ఉంచండి, నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని దయవుంచి వెళ్ళిపోండి అని నెక్లెస్ టేబుల్ మీద పెట్టి బయటకు వచ్చింది. మౌనంగా చూస్తూ ఉండిపోయాడు చలపతి. అగ్నిపర్వతం బద్దలవటానికి ఎన్నాళ్ళో పట్టలేదు. నాగలక్ష్మి ఎదురుపడితే చలపతి మెమ్మే అంటూ నీళ్లు నమిలాడు. తనకి స్రవంతికి జరిగిందంతా చెప్పేశాడు. నాగలక్ష్మి గుండె భగ్గుమంది. తన జీవితానికి అడ్డు రాబోతున్న స్రవంతి సంగతి తేలుస్తానంది.
నేను ఇచ్చే డబ్బు చాలలేదా? ఈ నెక్లెస్ కూడా కావాలా నీకు అని నెక్లెస్ తీసేసుకుంది. చలపతి, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళటానికి ప్రయత్నించావో తెలుసుగా నా సంగతి. నీ పేరు రాసి మరీ చస్తా. రెండో రోజు పోలీసులు ఇరకేస్తారు నిన్ను ఒక్కలో వేసి. బతుకంతా జైల్లో అఘోరిస్తావు, జాగ్రత్త అంది. నాగలక్ష్మి అంతలా తెగించి ఉంది. ఒకరోజు ఉదయం పెంట పెట్టింది ఇంట్లో. ఒరే వేణు, నీ పెళ్ళాన్ని పిలువు. నువ్వురా, కూర్చో. నీకెన్నోసార్లు చెప్పా నీ పెళ్ళాం సంగతి. అదో తిరుగుబోతు చలపతితో వ్యవహారం చేస్తున్నది అని. నువ్వు వినలేదు. ఇప్పుడే తేలిపోవాలి అన్నది. ఏంటమ్మా పొద్దున్నే? ఆఫీస్కి పోవాలి. స్రవంతి, ఇలారా ఒకసారి అని కేకేశాడు. స్రవంతి వచ్చి వేణు పక్కన నిలబడింది. అమ్మాయి, నీ నెక్లెస్ పట్టుకురా ఒకసారి. నీకున్నదే ఒక వస్తువు, పట్టుకురా అది. స్రవంతి నివ్వెరపోయింది. మంచికి పోతే చెడు ఎదురు కాబోతుందా? కుటుంబం కోసం తను అనుకున్న స్ట్రాటజీ తప్ప భర్తతో చెప్పేస్తే పోయేదా? ఇలాంటి విషయం చెప్పడానికి వెనకాడినందుకు ఫలితం ఇలా రాబోతుందా? అది అది నా ఫ్రెండ్ మనోరమ పెళ్లికి పోతూ అడిగింది. 2 రోజుల్లోనే కదా అని. ఇచ్చా. విన్నావా వేణు? అది ఎలా అబద్ధాలు చెబుతోందో. ఆ చలపతిగాడితో సరసాలు ఇంట్లో కుదరవని అతన్ని బయట పెట్టింది. నువ్వు ఆఫీస్కి పోగానే వాడి దగ్గరికి పోయేది. నేను చెప్తూనే ఉన్నా. నేను ఏదో దాన్ని ఆరళ్ళు పెట్టేదాన్ని అనుకున్నావు. అడుగు, అది చెప్పేది నిజమేనా అని. ఏంటి స్రవంతి ఇది? ఆ నెక్లెస్సా మీ ఫ్రెండ్కి ఇచ్చింది? నిజమేనా? అవునండి అంది స్రవంతి. ఆహా, అలాగా. మరి ఇదేంటి? ఇదేగా అది. చలపతికి ఎందుకు ఇచ్చావు చెప్పు. అడగరా వేణు? స్రవంతి, అమ్మ చెప్పేది నిజమేనా? స్రవంతి, అమ్మ చెప్పేది నిజమేనా? చలపతికి ఇచ్చిన మాట నిజమేనా? చలపతికి నీకు ఏంటి అసలు? అమ్మ చెప్పేది నిజమేనా? వాడితో నీకు? చిచి, నేను చూపే ప్రేమ చాలేదా? ఏమండి, అలా మాట్లాడకండి. అసలు విషయం చెప్పేస్తున్నా వినండి. మీ అమ్మ మనం అన్యోన్యంగా ఉండటం చూడలేకపోతుంది. నాకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. ఇంతకాలం తర్వాత మీ అమ్మకి మగాడు కావలసి వచ్చాడు. ఆ మగాడు చలపతి రూపంలో దొరికాడు. ఇంట్లోనే ఇలా చేస్తుండటం నాకు నచ్చలేదు. అందుకే మీతో ఎన్నోసార్లు చెప్పాను ఆమెను ఊరికి పంపమని. మీరు వినలేదు. ఆమెపై ఏగ వాళ్ళనివ్వరు మీరు. ఆమెకి నేను చెప్పినా వినదు. అందుకే అటు చలపతి నుంచి నేనే విషయం నరుక్కుంటా రావాలని అతనికి ఈ నగ ప్రలోభంగా చూపి వెళ్ళిపోమన్నాను. ఇప్పుడు ఈవిడ ఆ నగ తెచ్చి పంచాయతీ పెట్టింది. అమ్మో అమ్మో, చూసావారా వేణు, ఇది నా మీద ఎలా అభండాలు వేస్తుందో. మీ నాన్న పోయేటప్పటికి నాకు 20 ఏళ్ళు. అప్పటి నుంచి నిప్పులా బ్రతికాను. నా పెళ్ళి అయినప్పుడు నువ్వు చిన్నపిల్లాడివి ఏమీ నా పెళ్ళి అయినప్పుడు నువ్వు చిన్నపిల్లాడివి ఏమీ కాదు. నీకన్నీ తెలుసు. ఇప్పుడు ఇది వచ్చి ఈ చండాల పాపవాదు నా మీద వేస్తుంది. ఆ చలపతిని కావాలనుకుంటే అప్పుడే పెళ్లి చేసుకుందను కదా. నాకు నీ విషయంలోనే బాధగా ఉంది. ఇష్టపడి దాన్ని పెళ్లి చేసుకున్నావు, ఇలా అయ్యింది. ఏమండి, ఆవిడ మాటలు నమ్మకండి. మీకు ముందే చెప్పి ఉండాల్సింది. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనే హ్యాండిల్ చేయాలనుకున్నా. అదే నేను చేసిన తప్పు. అంతేనండి. స్రవంతి, ఒకటే చెప్పు. నువ్వు చలపతి రూమ్కి వెళ్ళావా లేదా? వెళ్లే ముందు నన్ను అడిగావా? నువ్వు ఈ నగ చలపతికి ఇచ్చావా లేదా? ఇచ్చే ముందు నాకు చెప్పావా? అయ్యో, అడగని మాట చెప్పని మాట నిజమేనండి. కానీ చలపతి నాకు తండ్రి లాంటివాడు. ఆయనతో సంబంధం ఏంటండి? ఈ మనిషి అసలు విషయం దాస్తుంది. ఇక మాట్లాడకు. నాదే తప్పు. నిన్ను చేసుకోవటమే తప్పు. జరుగుతుంది తెలుసుకోలేకపోవటం తప్పు. అమ్మ నీ గురించి చెప్పినా వినకపోవటం తప్పు. అమ్మ గురించి తెలుసా నీకు? ఆమె వయసు నాన్నతో పెళ్ళయ్యేసరికి 18 ఏళ్ళు. పెళ్ళైన రెండేళ్లకే నాన్న పోయాడు. ఆ వయసులో అంతా త్యాగం చేసి నన్ను పెంచింది. ఆమె మీద అభాండం వేశావే, విని కూడా నిన్ను 4 తన్ని గెంటి వేయకపోవడం నా తప్పు. ఛీ అంటూ బయటికి వెళ్ళిపోయాడు వేణు. వెళ్ళినవాడు వేణు ఏ అర్ధరాత్రికో వచ్చాడు.
మాట పలుకు లేదు. ఏమండి, భోజనం చేద్దురు పదండి, చాలా టైం అయింది. నేను కూడా తినకుండా కూర్చున్నా. నాకు ఆకలి లేదు. అత్తాకోడళ్ళిద్దరూ పెట్టిన సంతతో నాకు కడుపు నిండిపోయింది. నువ్వు తినిపో. మీకు సంతతో కడుపు నిండింది, నాకు మీ అమ్మగారు వేసిన నిందతో కడుపు నిండింది. అసలు ఆమె ఏదో కడుపు మంటతో చెప్పిందనుకోండి, మీరు నమ్మేయటమేనా? నమ్మక ఏం చేయాలి? నువ్వు చేసినవన్నీ అమ్మ చెప్పిన వాటితో సరిపోయాయా లేదా? నువ్వు కూడా అతనితో గదిలో ముచ్చట్లు పెట్టుకోవడం చాలాసార్లు చూశాను. ఛీ, మీ బుర్ర కూడా చెడగొట్టింది ఆవిడ. ఆయన్ని నేనెప్పుడూ పెద్దవాడిగా తండ్రిలా అనుకున్నా. ఆ భావంతోనే కష్టసుఖాలు ఇంటి స్థితులు మాట్లాడేదాన్ని. తర్వాత కదా తెలిసింది ఆయన్ని మీ అమ్మాయి కోరి కోరి ఇంట్లోకి తెచ్చిపెట్టిందని. నేను తలుపులు తెరిచే ముచ్చట్లు పెట్టాను. మరి ఆవిడ అర్ధరాత్రి తలుపులు మూసి ముచ్చట్లు పెట్టిందే, అది మీకు కనపడదా? నోర్మొయ్యక, చేసింది చాలక అమ్మ మీద చెప్తున్నావు. నన్ను అన్నారు కాబట్టి చెప్తున్నా. ఆ అర్ధరాత్రి వాళ్ళిద్దరి కథకి నేనే సాక్షి. నేను చేయబోయిందంతా కుటుంబం పరువు పోకుండా ఆపాలనే. కావాలంటే వెళ్ళి చలపతిని కూర్చోబెట్టి అడగండి. ఇక ఆపు, చేసింది చాలక సిగ్గు లేకుండా అడగాలట. నాకు తల పగిలిపోతుంది అని వేణు గది బయటకు వెళ్ళి హాల్లో సోఫా మీద పడుకున్నాడు. మర్నాటి నుంచి ఆ ఇంటి వాతావరణం మారిపోయింది. ఎవరు ఎవరితో మాట్లాడుకోవటం లేదు. మోగ సినిమా నడుస్తుంది. తల్లి కొడుకులు తప్ప భార్యాభర్తలు సైలెంట్. ఈ నిశ్శబ్దం స్రవంతికి పిచ్చెక్కిస్తున్నది. ఏంటి మీరు ఇలా ఎన్నాళ్ళు? ఆ చలపతిని కూర్చోబెట్టి విషయం తేల్చుకోండి. మధ్యలో నన్నెందుకు ఇరికిస్తారు? తప్పు నా దగ్గర ఉంటే నన్ను ఇంట్లో నుంచి గెంటేయండి. నాకు అభ్యంతరం లేదు, నాకు అభ్యంతరం లేదు అంది స్రవంతి. ఆ మనిషి కోసమే చూస్తున్నా. ఏది కనపడితే కదా అన్నాడు వేణు ఎట్టకేలకి. ఇంకెక్కడ కనపడతాడురా? ముందుగానే బెదిరించి తరిమేసిందిగా. మన అదృష్టం బాగుండి ఆ నగన్నా దొరికింది. లేకపోతే అది కూడా పుచ్చుకొని చక్కా పోయేవాడు అంది నాగలక్ష్మి అందుకొని. ఇక చాలు ఆపండి. మీ గుట్టు తెలియకుండా అతన్ని మీరే తరిమేశారు. మీరు అతనికి పెట్టిన డబ్బు ముందు ఆ నగ ఎక్కువ విలువైంది కాదులేండి. మీ చావు ఏదో మీరు చావక నా కాపురానికి ఎసరు పెట్టారే, అదే నా బాధ అన్నది స్రవంతి కళ్ళు ఒత్తుకుంటూ. ఎంత ధైర్యం కల అమ్మాయి అయినా ఈ జులుంకి తట్టుకోలేకపోతుంది ఆమె. ఎవరు పెట్టారమ్మా? నీ కొంపకి నువ్వే పెట్టుకున్నావు. అబ్బాయి అన్నీ చక్కగా అమర్చి పెడుతుంటే ఒళ్ళు బలిసి ఆ పాడు పని మొదలుపెట్టావు. ఇంతదాకా తెచ్చావు. పైగా పెద్దదాన్నని కూడా లేకుండా నాకు రంకు అంట కడుతున్నావు అంది నాగలక్ష్మి. ఇక తట్టుకోలేకపోయింది సీత. పెద్దవారు ఇంటి కోడల్ని పట్టుకొని బలిసింది అంటున్నారు. మీకు మనసనేది లేదు. మీకు కావాల్సింది నా కాపురం చెడి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం, మీ కథ నడుపుకోవటం. కానివ్వండి, అలాగే అలాగే. ఏమండి, మీకు కూడా అదేగా కావాల్సింది? సరే అంటూ సీత గదిలోకి వెళ్ళిపోయింది. వేణు సోఫాలో తలపట్టు కూర్చున్నాడు. నాగలక్ష్మి పక్కన నిలబడి ఏదో చెబుతోంది అతనికి. అతనికి ఏమీ వినపట్టం లేదు. కడివెడు పాలలో విషం చుక్క. ఎవరిది అర్థం కాక అల్లాడిపోతున్నాడు. మరునాడు తెల్లారింది. ఆ ఇంట్లో స్రవంతి లేకుండా. స్రవంతి లేదన్న సంగతి తెలిసేసరికి హైదరాబాద్ వైపు సగం దూరం వెళ్ళిపోయింది. ఒక ఉత్తరం మాత్రం పడక గది డ్రెస్సింగ్ టేబుల్పై రెపరెపలాడుతున్నది. శ్రీవారికి ఇష్టపడి చేసుకున్నాను. మగాడు ఆడదానికి అవసరమా అనుకునే నేను, మీరే నా సర్వస్వం అనుకునే పెళ్లి చేసుకున్నా. మీరే లోకంగా బ్రతికా. జరిగిన విషయం మీకు ఇంకా బోధపడలేదు. ఒక ఫజిల్గా ఉంది మీకు. మీరు దాన్ని సాల్వ్ చేయలేరు. అలా అని నేను నా తప్పు ఏమీ లేకుండా ఆ ఫజిల్లో భాగం కాలేను. ఈ కాలపు అమ్మాయి మొగుడు వదిలేస్తే వణికి వణికిపోయి ఏట్లో దూకే రోజులు కావు. మీకు నేను అక్కర్లేనప్పుడు నాకు మీరు అక్కర్లేదులేండి. నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. నిజం ఇవాళ కాకుంటే రేపు తేలుద్దనే నా నమ్మకం. ఆమె రహస్యం భద్రంగా ఉంచాలని అనుకున్న నన్నే యజ్ఞగుండంలో పడేలా చేశారు. పర్లేదు, ఒక్కటే బాధ, విధి ఉన్నదే అది. నేను ఒక బిడ్డకి తల్లిని కాబోతున్నాను అన్న ముచ్చట మురిపంగా తండ్రికి చెప్పకుండా చేసిందే అని. పర్లేదు, ఆ విధే భవిష్యత్తులో మీ ఇద్దరినీ కలపవచ్చేమో. సెలవు, మీ స్రవంతి. అది చదివి వేణు కుప్పకూలిపోయాడు. విషయం ఈ మలుపు తీసుకుంటుందని అనుకోలేదు.
ఏంట్రా అలా ఉన్నావు, ఏమైంది? నాగలక్ష్మి అడిగింది. స్రవంతి ఇంటి నుంచి వెళ్ళిపోయిందమ్మా. ఎంత పని చేసింది? ఏమన్నానని నేను ఇలా చేసింది? పొగరు, ఈ కాలం పిల్లలకి ఉన్నది అదే కదా. చేసిన తప్పు చూపేసరికి ఇక చెప్పలేక పారిపోయింది. పోనీ ఎన్నాళ్ళుంటుంది, అదే వస్తుంది. అమ్మా, నేను తండ్రి కాబోతున్నాను అని రాసింది దీంట్లో. దాని కడుపుకి నువ్వు కారణం కావు. ఆ బిడ్డకి నువ్వు తండ్రివి కాదు. ఎంత వెరివాడివిరా నువ్వు. అమ్మా, అలా అనకమ్మా. స్రవంతి అలాంటిది కాదమ్మా అని వేణు అంటూ ఉండగానే అంటూ నాగలక్ష్మి వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఇదండి ఈరోజు కదా. పాపం స్రవంతి అబద్ధపు నిందని నెత్తినేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయిందాక ఆ అత్తగారు శాంతించలేదు. ఇలాంటి అత్తగారులు కొడుకులకి ఎందుకు పెళ్లి చేస్తారండి? ఆ తర్వాత ఏమవుతుంది? వేణు స్రవంతికి నచ్చ చెప్పి ఇంటికి తెచ్చుకుంటాడా? అసలు స్రవంతి ఈ ఊళ్ళోనే లేదు, హైదరాబాద్ వెళ్ళిపోయింది. తండ్రి దగ్గరకు కూడా వెళ్ళలేదు. ఎందుకనో తెలుసుకోవాలంటే రేపటి ఎపిసోడ్ తప్పనిసరిగా చూడండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి, ఓ చిన్న కామెంట్ పెట్టండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.